అయితే శశి మనం చూసుకుంటే కనకదుర్గ గారు చెప్తున్నట్టు వాస్తవానికి తనకున్న క్రిమినల్ క్రెడిట్ని ఇంకెవరు చోరీ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ని చోరీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నా, అటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక క్రిమినల్ క్రెడిట్ని ఎవరు చోరీ చేయలేరు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, చేస్తున్న ప్రతిదీ కూడా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. వాస్తవానికి అప్పటి ఐటీ శాఖ మంత్రి ఏం పేరు మేడం నాకు గుర్తు, గుడ్డు అమర్నాథ్ కావచ్చు లేదా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, మొన్న కూడా వచ్చి మళ్ళీ మాట్లాడుతూ భోగాపురం కట్టిందే మేమని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. గతంలో టీసీఎస్ తెచ్చింది మేమని మాట్లాడతాడు. ప్రతిదీ మాట్లాడుతుండే ఎలా చూడాలంటుంది? ఒకటి, గుడివాడ అమర్నాథ్ గారు గుడ్డుపై ఈకలు వీక్కుంటే దానికి మనకి వస్తారు, కానీ ఇంకెందుకు పనికిరారు. ఎందుకంటే ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళంతా. ఇది క్రెడిట్ చోరీ అనేది ఈనాటి నుంచి కాదు, నాటి నుంచి ఇది 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక పనులకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ చేశాడు. దాంట్లో కొన్ని ఉదాహరణలు, కియా ఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కియా ముందు నిలబెట్టి ఈడ ఎంత పెద్ద కంపెనీ కట్టినా మేము దాన్ని పంపించేస్తా, మీ భూములన్నీ ఇచ్చేస్తా అని చెప్పి చేయి తిప్పాడు. చేయి తిప్పిన తర్వాత అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కియాకి కావాల్సిన నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత కంపెనీ కట్టించి చేశారు. మళ్ళీ వెళ్ళి ఇదే జగన్మోహన్ రెడ్డి కట్ చేశాడు, రిబ్బన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఏమని చెప్పుకున్నాడు తెలుసా, వాళ్ళ మంత్రి ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఇది రాజశేఖర రెడ్డి గారు కల్ 2000లో రాజశేఖర రెడ్డి లెటర్ రాయడం వల్ల వచ్చింది అని చెప్పారు. కంబైన్ ఆంధ్రప్రదేశ్లో రాస్తే ఇప్పుడు వచ్చిందని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళ క్రెడిట్ చోరీ అర్థమైంది కదా. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది, దాన్ని ఏంటంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, హెల్త్ సెక్టర్కి పీకింది ఏమీ లేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు ఉంది, దాన్ని ఎట్టైనా మార్చేయాలని వీళ్ళ నాయన పేరు పెట్టుకున్నాడు, ఒక రాక్షసుడి పేరు. పేదలకి వైద్యం అందించాలని ఒక మహత్తర లక్ష్యం చేసి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్కి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. అయితే మనుషులు తలలు తీసుకుంటూ రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఎవరు, రాజశేఖర రెడ్డి. అంటే పేదల ప్రాణాలు తీసిన వ్యక్తిని రాక్షసుడి పేరు పెట్టారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. అదేవిధంగా వైజాగ్లో ఏదో వ్యూ పాయింట్ ఉంటే అబ్దుల్ కలాం గారి పేరు ఉంటే దాన్ని లేపేసి వీళ్ళ పేరు పెట్టుకున్నారు. ఆ అబ్దుల్ కలాం గారి దేశ ఆ విధంగా పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చి మీకు తెలుసో తెలియదు, అంబేద్కర్ గారి పేరు పైన విదేశీ విద్య ఉంటే ఆ పథకాన్ని మళ్ళీ నిర్వీర్యం చేశారనుకుని ఈయన పేరు పెట్టుకున్నాడు. అంటే ప్రతి దగ్గర మంచి పేర్లుండే మహానుభావుల పేర్లు అన్నింటినీ తీసేసి మహానుభావులు ఎన్టీఆర్ గారు కావచ్చు, అబ్దుల్ కలాం గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ పేర్లను తీసేసి వీళ్ళ సొంత పేర్లు పెట్టుకొని క్రెడిట్ చోరీ చేయాలనుకున్న బ్రతుకు వీళ్ళది. అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్ కింద క్రెడిట్ చోరీ చేయాలనుకున్న ఫస్ట్ ఎలక్షన్ల ముందు చెప్పాడు, నాదే ఈ ఆలోచన అన్నట్టు కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, అవుట్ మూసేసి పొట్ట కొట్టాడు పేదోడి పొట్ట. మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఇదే విధంగా క్రెడిట్ చోరీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కదా జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన మాట్లాడిన మాటలని నేను ఒకసారి మీకు వినిపిస్తాను, మీరు కూడా ప్లే చేసి చూడండి. ఈ భోగాపురం బోగస్ బుల్లోడు మాటలు ఏంటంటే, నాడు అన్నిసార్లు భోగాపురం పైన చెప్పి ఈరోజు నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటాడు, సిగ్గు లేకుండా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నాం. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం. ఏమంటా ఉన్నావు, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురం ఎందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. నీకు బుర్ర లేదా అడుగుతున్నావు. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని అన్నావు కదా నువ్వు. ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ దీనికి నేనే ఆద్యుడిని ఎలా చెప్పుకోగలుగుతున్నావు? ఎలా చెప్పుకోగలుగుతున్నారండి? ఇది ఎవరన్నా ఇలాంటి దిక్కుమాలను ఆలోచన చేస్తారా అని చెప్పి ఈరోజు ఆ క్రెడిట్ని నువ్వే ఎలా తీసుకోవాలనుకుంటున్నావు? ఇంకా కేసులు వేయిస్తా అన్నాడు. ఒకసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. రానున్న మన రోజులు 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు బంగాళాఖాతంలో పడే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం, మళ్ళీ మీ భూములన్నీ కూడా తిరిగి మీకు వెనక్కిస్తామని చెప్పి మాత్రం గట్టిగా మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏమన్నాడు, ఒక దగ్గర కేసులు వేస్తా అన్నాడు, తర్వాత భూములు ఇచ్చేస్తా అన్నాడు. ఇచ్చేస్తా అంటే ఆడేం కట్టినా నేను కూల్చేస్తా అన్నట్టు అర్థం. కేసులు వేయిస్తా అని చెప్పాడు. అంటే బ్రతుకు చూడండి, ఇన్ని మాట్లాడి ఈరోజు సిగ్గు లేకుండా, అంటే మనిషి అన్నాక సిగ్గు మానం ఉండ అంటే అంటున్నా, పెద్దలు అంటారు. ఈ విధంగా మాట్లాడి మళ్ళీ ఈరోజు నిస్సిగ్గుగా క్రెడిట్ ఎలా తీసుకోవాలనుకుంటారండి? మనిషి పుట్టిన తర్వాత కొన్ని విలువలతో ఉండాలి. ఈ విధంగా దిగజారి ఉంటారా? ఇన్ని మాటలు ఒక్క దగ్గర కూడా చూడండి. మళ్ళీ ఇంకొకటి, లంచాలు రావని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ టెండర్ను రద్దు చేసిన పరిస్థితి మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. రెండోసారి టెండర్లు పిలిచారు. ఆ రెండోసారి టెండర్లు పిలిచిన దాంట్లో మళ్ళీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎక్కడ వస్తారేమో అని చెప్పి ఏకంగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ
పార్టీ వాళ్ళు రాకుండా ఎలిజిబిలిటీ క్రైటీరియాను సైతం మార్చిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి తిక్కుమాలిన ప్రభుత్వంలో చూస్తా ఉన్నాం ఇవాళ మనం. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అడుగుతా ఉంది నరసింహ. నేను ఇప్పుడు మీకు కొన్ని చెప్పాను. టెండరు ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ జరిగిన తర్వాతే కదండి టెండర్లు ఇస్తారు, అన్నీ జరిగిన తర్వాతే కదా. ఇక్కడ ఈయన ల్యాండ్ అక్విజిషన్ ఫస్ట్ ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాడో మీరు చూశారు. దిక్కుమాలిన ఆలోచన భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అని. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు ఏమంటా ఉన్నాడు, కేసులు వేయిస్తాను, మళ్ళీ ఆ భూములు మీకు ఇచ్చేస్తాను అన్నాడు. ఆ తర్వాత టెండర్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటున్నారు టెండర్లు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ పనులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటే ఏమన్నాడు, ఎర్ర బస్సు కూడా రాని దగ్గరికి ఎయిర్ బస్సు ఎందుకు అన్నట్టు అన్నాడు. అవునా కాదా? ఇన్నిసార్లు మాట మార్చావు. ఇప్పుడు గుడ్డు అమర్నాథ్ని అడుగుతున్నావు, టెండర్లు ఎవరు పిలిచారు, యాక్విజిషన్ ఎవరు చేశారు, నిర్వాసితులకు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు నువ్వు ఎందుకు దొంగ మాటలు చెప్తారు? వీళ్ళ బ్రతికేంటో రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. ఇవే కాకుండా చంద్రబాబు నాయుడు గారి కృషిని కూడా ఈరోజు మీ డిబేట్ ద్వారా క్లారిటీగా చెప్తాం. విత్ స్టాటిస్టిక్స్ వెళ్దాం మనం. ఫిబ్రవరి 12, 2015లో విజయనగరం పర్యటనలో మొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు, భోగాపురం ఎయిర్పోర్టు మేము తీసుకొని వస్తున్నామని. ఏప్రిల్ 9, 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేసి అఫిషియల్గా జీవో విడుదల చేశాం. జూన్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ ప్లాన్కి ఎన్ఏఏ అనుమతి, ఎయిర్పోర్ట్ అథారిటీ అనుమతి తీసుకొని రావడం జరిగింది. ఆగస్టు 2015 భోగాపురం ఒక దండగా బుర్రన్నోడు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టని జగన్మోహన్ రెడ్డి ఇంతకుముందు మేము వినిపించిన మాట్లాడాను, ఈ విధంగా మాట్లాడాడు. సెప్టెంబర్ 2, 2015 మనం చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉందని చెప్పి చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అయ్యాయని వేరియస్ పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. అదేవిధంగా డిసెంబర్ 29, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జూన్ 23, 2015 వేగంగా సాగుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ అని చెప్పి ఆ రోజు వార్తా కథనంలో భూసేకరణ చెప్పి జూన్ 30, 2016కి 2004 ఎకరాలు టార్గెట్ పెట్టుకుంటే దాంట్లో 1550 ఎకరాలు భూసేకరణ పూర్తి చేయడం జరిగింది. నవంబర్ 17, 2016 భోగాపురం ఎయిర్పోర్ట్ పైన చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇవన్నీ మనం చేస్తూ ఉన్నామని చెప్పి. ఆ తర్వాత మే 17, 2017కి భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ అంతా పూర్తయి ఒక 70 ఎకరాల దగ్గర చిన్న చిన్న లిటిగేషన్స్ ఉంటే అవి ఉన్నాయి. ఆగస్టు 14, 2017 భోగాపురం ఎయిర్పోర్ట్కి పర్యావరణ అనుమతులు అన్నీ మంజూరయ్యాయి. అంటే దానికి కావాల్సిన చుట్టుపక్కల క్లియరెన్స్లు అన్నీ మంజూరయ్యాయి. అదేవిధంగా ఆగస్టు 28, 2018 7 కంపెనీలు బిడ్ వేసాయి. దాంట్లో ఫిబ్రవరి 27, 2017 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ బాధ్యత ఎవరికి అప్పగించారు? బిడ్ వేస్తే 7 కంపెనీలు జిఎంఆర్ వాళ్ళకి అప్పగించారు. జిఎంఆర్ ఇవి ఆ తర్వాత జిఎంఆర్కి ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, టెండర్ మార్చి చంద్రబాబు బినామీకి ఇచ్చుకున్నాడు అని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన మాటలు మనం చూసాం. 2019, 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తే టెండర్లు ఇచ్చేసి పనులే పండబెట్టాడు భోగాపురం ప్రాజెక్ట్. నిజం చెప్పాలంటే నిస్సిగ్గుగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీరు అన్ని క్లియరెన్స్లు మేము అన్నీ ఇచ్చేస్తే మీరు చేయటం లేదా అని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తే రెండోసారి వెళ్ళి దొంగ శంకుస్థాపన చేశాడు. ఈ దొంగ అర్థమైందా అండి? క్లారిటీ అర్థమైందా? ఆ ఫోటోను పెట్టుకొని వీళ్ళు ఏదో మేము బీకేసామంటున్నారు. ఆ ఫోటోకు రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ పిలిచి క్లాస్ బీకితే ఏమనుకుంటుండవు, అన్ని పర్మిషన్లు ఇచ్చాం అన్నీ చేసాం, నువ్వు పండ పెడతా ఉండవు, కనీసం పనులు మొదలు పెట్టకుండా అంటే అప్పుడు వచ్చి డ్రామాలు ఆడాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 12వ తేదీ భోగాపురం దగ్గరికి వెళ్ళి రివ్యూ చేసి అక్కడ ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. 2 yearsలో కంప్లీట్ అవ్వాలి, మేము టార్గెట్ ఇస్తున్నాం, 2 yearsలో మీరు కంప్లీట్ చేయాలి, ఎంత స్పీడ్గా చేస్తారు, ఎంత ఎక్విప్మెంట్ తెస్తారు రామ్మోహన్కి కూడా చెప్తున్నాం అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుకి కూడా చెప్పి వాళ్ళు అధికారులు చెప్తుంటే మీరు డేట్లు కాదు వర్క్ ప్రోగ్రెస్లో కనిపించాలని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. సెప్టెంబర్ 19, 2024 భోగాపురం పనులు వేగవంతంగా జరుగుతుంటే ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే ఉత్తరాంధ్రకి మన స్వాతంత్ర సమరయోధుడు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు ఆయన పేరు పెట్టాలని చెప్పి ఆయన పేరుని పెట్టడం జరిగింది. నవంబర్ 10, 2024 మనం చూసుకుంటే భోగాపురం పనులు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు చేసిన 4-5 నెలలు వేగవంతంగా జరుగుతున్నాయని అనేక వార్తాపత్రికల్లో వచ్చాయి. జనవరి 4, 2026 అంటే 2024 నుంచి 2025 వరకు 1.5 పనులు జరిగిన తర్వాత ఈ ఏదైతే ట్రాక్ దానిపైన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయింది మొదటి విమానం ఇప్పుడు మొన్న జనవరి 5వ తేదీ. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక ఫోటో ఉంది, అప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ క్లాస్ బిగ్ తీపిచ్చారు, కానీ ఇప్పుడు నా క్రెడిట్ నేనే నొక్కేయాలని వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక పేటీఎం బ్యాచ్ ఉంటారు.
ఆ పేటీఎం బ్యాచ్కి చెప్పి నమ్మేయాలనుకుంటారు. ఈరోజు దాంట్లో భాగంగానే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళంతా వచ్చి నిస్సిగ్గుగా ఇన్ని ప్రూఫ్లతో మేము మాట్లాడుతున్నాం. వైసీపీలో ఉండే వాళ్ళు వితండవాదం చేస్తారు. వీళ్ళు రేపు నేను చెప్తాను కదా, రేపు అమరావతి కావచ్చు, ఆ తర్వాత పోలవరం కావచ్చు, ఆ తర్వాత రేపు ఇంకా హాంద్రినివాగా, ప్రతి ఒక్కటి వీళ్ళే క్రెడిట్ నొక్కాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళ క్రెడిట్ వీళ్ళ చరిత్ర వేరు. మీరు ఫస్ట్లో అన్నట్టు వీళ్ళదంతా నేర చరిత్ర. వీళ్ళ క్రెడిట్ వీళ్ళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతిదీ వీళ్ళ మార్క్ అన్నట్టు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి కోవకు చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఏమంటే ఇవన్నీ ఇంత ఆధారాలతో బయటపడ్డా కానీ ఎవరికన్నా ఎవరన్నా ఏమైనా చూస్తే ఏమన్నా అనుకుంటారంటే పర్లేదులే అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా మాట తప్పడం మడం తిప్పడం అలవాటు. ఎందుకో తెలుసా, గతంలో వారం రోజన్న సిపిఎస్ రద్దు చేస్తాను, రద్దు చేయలా. సిపిఎస్ రద్దు చేయలేదు చూడు, అది నీ క్రెడిట్. అదే రైతులందరికీ ఉచితంగా ఎకరాలు బోర్లు వేయించేస్తా అని చెప్పావు చూడు, వేపీలేదు చూడు, అది నీ క్రెడిట్. అన్నా క్యాంటీన్ని కంటిన్యూ చేస్తా అని చెప్పి తర్వాత మూత పెట్టేసావు చూడు, అది నీ క్రెడిట్. 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలన్నా ఖాళీగా ఉన్నాయి, రేపే ఇచ్చేస్తా అని చెప్పావు చూడు, ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. మళ్ళీ మెగా డిఎస్సీ అన్న ఇచ్చేస్తా, చంద్రబాబు నాయుడు గారు నువ్వు 2-3 డిఎస్సీలే ఇచ్చాడు, నేను రాగానే పెద్ద డిఎస్సీ మెగా డిఎస్సీ అని చెప్పి ఒక్క డిఎస్సీ కూడా ఇదేళ్ళు ఇవ్వలేదు చూడు, అది నీ క్రెడిట్. పోలవరం ఎప్పుడు అన్న 16 నెలలు వాడు 1% అని చెప్పి ఒక అతను ఉండేవాళ్ళు, అతను ఆ తర్వాత 2020 కంప్లీట్ అయిపోతుంది పోలవరం అని చెప్పి 24 వరకు ఉన్న డయాఫ్రమ్ వాళ్ళని పండబెట్టి పోలవరంని నాశనం చేసేసావు చూడు, అది నీ క్రెడిట్. ఉన్న కంపెనీలను తరింగొట్టావు చూడు, అది నీ క్రెడిట్. బాబాయ్కి గుండెపోటు అని చెప్పి అంటే సాక్షిలో గుండెపోటు అని చెప్పి ఆ తర్వాత పోస్ట్ మార్టంలో గొడ్డలపోటుగా మారింది చూడు, అది నీ క్రెడిట్. అదేవిధంగా నీ కోసం సర్వస్వం త్యాగం చేసిన చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ చీరల గురించి మాట్లాడావు చూడు, అది నీ క్రెడిట్. మద్యపాన నిషేధం అని చెప్పి ఇట్లా తిప్పాడు ఇట్లా చేయి తిప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోనే కుంభకోణం చేశాడు చూడు, మద్యం కుంభకోణం, మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం కుంభకోణం చేశాం చూడు, అది నీ క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారి పైన పింక్ డైమండ్ ఎత్తుకొని వెళ్ళిపోయాడని చెప్పి విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తే లోకేష్ గారు చూపి ఆ పింక్ డైమండ్ అంటే హ్యాండ్సప్ పెట్టావు చూడు, అది నీ క్రెడిట్. అది నువ్వు ఆ రోజు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అర్థం కాల. ఆ రోజు పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడు గారి పైన బుర్ర జల్తా ఉంటే లేదురా అని చెప్తూ ఉన్నా, మళ్ళీ ఎక్కడ చూపిందంటే అదేం లేదని చెప్పి వీళ్ళే మాట్లాడారు. తీరా ఏంటంటే లాస్ట్కి వీళ్ళే తిరుమల హుండీలో చోరీ చేయడం నీ క్రెడిట్, తిరుమలలో లడ్డుల కల్తీ చేయడం నీ క్రెడిట్, ఇవి నీ క్రెడిట్స్. చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు నీ క్రెడిట్లు. ఈ విధంగా నేర చరిత్ర నీ క్రెడిట్. ఎవరు చోరీ చేయలేరు, అలాంటి క్రెడిట్ ఎవరు చోరీ చేయలేరు. గొడ్డల పోటుగా ఎవరు మార్చగలుగుతారు, గొడ్డల పోటు గుండెపోటు ఎవరు అలాంటి క్రెడిట్లు జగన్మోహన్ రెడ్డివి. ఆఖరికి గాడ్లు అదేదో ఆడుదాం అందరూ దానిపైన కూడా బొమ్మ వేసుకున్న క్రెడిట్ నీది. అదేంటండి బాబు, చిన్నపిల్లలు దీన్ని చిక్కీల పైన నీ బొమ్మ వేసుకుని నీ పేరు రాయి, అది నీ క్రెడిట్. నీ క్రెడిట్ అంతా అది, నీ క్రెడిట్ అంతా డిజాస్టర్ క్రెడిట్. చంద్రబాబు నాయుడు గారిది డెవలప్మెంట్ క్రెడిట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి, అభివృద్ధి పథకాలు గుర్తొస్తాయి, సుపరిపాలన గుర్తొస్తుంది. 5 ఏళ్ళు ప్యాలెస్లో పనుకొని నిద్రపోయిన నువ్వు కూడా ఈరోజు భోగాపురం నేను కట్టిన జనాలు నవ్వుతున్నారు అంటే కలియుగంలో దేన్నైనా నమ్మించగలుగుతారు అని చెప్తారు కదా, ఆ విధంగా ఈ కలియుగంలో దేన్నైనా నమ్మించగలను దాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ నేనే చేసేసానని చెప్పుకుంటున్నాడు. రేపు కొన్ని రోజుల తర్వాత ఏమంటాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి, అమరావతి ఆలోచనే నాది అని కూడా అంటాడు. ఆల్రెడీ రీసెంట్గా ఇప్పుడు అన్నాడు కదా ఇక్కడే రాజధాని ఉంటుందని వాళ్ళు, అంటే 3 రాజధానులు అని చెప్పి తర్వాత వైజాగ్ ఒకటి రాజధాని చెప్పి ఇప్పుడు మళ్ళీ అమరావతి అని చెప్పి చెప్తూ ఉన్నారంటే అతని మైండ్ సెట్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉండే యువత ప్రతి ఒక్కరు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు విధ్వంసాలు చూసాం, ఈ రోజు డెవలప్మెంట్ చూస్తున్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధులు ఉంటే ఇన్ని క్లియరెన్స్లు చంద్రబాబు నాయుడు గారు 2019 కంతా ఇచ్చేశారు కదా, నీకు నిజంగా చిత్తశుద్ధి, నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, దాన్ని కంప్లీట్ చేసి 2 చేతగాక 18 కాకముందు భోగపురం కంప్లీట్ అయిపోయిన తర్వాత గత 5 ఏళ్ళు నువ్వేం చేసావని చెప్పుకోకుండా అది నేను చేశానని చెప్పి చెప్పుకుంటున్నా అంటే అది. ఇప్పుడు రేపు పోలవరం ప్రాజెక్టు కూడా డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నాశనం చేసేసాడండి, మొత్తం ఎట్లా పడితే అది చేసేసాడు. రేపు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, నేను ఈరోజు చెప్తున్నా రాసుకోండి. సిగ్గు లేకుండా దాని క్రెడిట్ కూడా ఈయన తీసుకోవాలనుకుంటాడు, అమరావతి క్రెడిట్ కూడా ఈయన తీసుకోవాలనుకుంటాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్క దానికి క్రెడిట్ ఎందుకంటే ఆయనకి చేతగా చేయడం. ఆయనకి ఏంటంటే చేతనైంది ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తాడేపల్లి ప్యాలెస్ లో పనుకోవడం, ముఖ్యమంత్రిగా లేనప్పుడు యలహంక ప్యాలెస్ లో పనుకోవడం, అది మాత్రమే చేతనైంది జగన్మోహన్ రెడ్డికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.